మీ అందరి బట్టలు భద్రంగా మేము కాపాడతామన్నా. ఇప్పుడు ఖద్దరు బట్టలు మీరు ఎట్లా ఇప్పిస్తే మేము అట్లా ఇప్పిస్తాం, మళ్ళీ మీకు అట్లా ఇచ్చేస్తాం. మేము ఒక హ్యాంగర్ పెడతాం, ఒక చెక్క తీసుకొచ్చి ఒక డోర్ తీసుకొచ్చి ఆ గ్రౌండ్లో నిలబెట్టి ఆ డోర్కి ఒక హ్యాంగర్ కొట్టి మీరు ఇప్పిన బట్టలు అన్నీ వాటికి తలిగించి పెడతాం. మీరు దయచేసి మీ కసి తీర తన్నుకోండి, కసి తీర. ఒక్కడొక్కడు కొట్టుకుంటే ముక్కులకెంచెల్లి మూతులకెంచెల్లి మీ నవ్వరంధ్రాలకెంచెల్లి కిందికెంచెల్లి మీదికెంచెల్లి మీకు రక్తాలు గారాలి. అట్లా తన్నుకోరి, అంత తన్నుకొని కసి తీరా. ఇది తీరిందిరా కసి అనుకున్నప్పుడు ఆ గ్రౌండ్లకెంచెల్లి బయటకు వచ్చి పాలన మంచిగా చేయండి. అధికారంలో ఉండి మీరు కొట్టుకుంటారు బంద్ చేయండి, ఒకటి మీద ఒకటి షాడీలు చెప్పుకుంటారు బంద్ చేయండి, కక్ష సాధింపులు బంద్ చేయండి. మీ శత్రుత్వం ఏమైనా ఉంటే రండ్రి బహిరంగంగా. బతికినోడు బతుకుతాడు, చచ్చినోడు చస్తాడు. ఇక ప్రజల సొమ్ము ఎవడెక్కువ తింటే వాడంతా బలంగా ఉంటాడుగా, వాడు బతికే ఉంటాడు. ఇక తిన్నా తినకున్న బక్కపాల్స ఉన్నాడు, ఇక చేస్తాడు. కేసీఆర్ బక్కకున్నా కూడా గట్టాడు, ఎందుకంటే గట్టిగానే ఉన్నాడు కదా కేసీఆర్. ఎందుకంటే 20 కూడా బతికే మళ్ళీ లేచి వచ్చి బస్సు యాత్ర చేస్తూ ఉన్నంటే కేసీఆర్ అయితే గట్టిగానే ఉన్నాడు. మరి చూడాలి, ఇక రేవంత్ రెడ్డి కూడా దిట్టంగానే ఉంటాడు. ఇక వీళ్ళు ఎట్లా కొట్టుకుంటారు, కేటీఆర్ ఏం తక్కువ కాదు, మళ్ళీ హరీష్ రావు 6 అడుగులు. కాంగ్రెస్లో కూడా ఇక బట్టి అన్న గట్టిగానే ఉండే, ఉత్తమన్న గట్టిగానే ఉండే. ఇక ఎవ్వరికి వాళ్ళు తీసిపోయేటట్టు లేరు. మొత్తం బాహుబలీలు, పైల్వాన్లు, మొత్తం ఇక తురుంఖాన్లు, మొత్తం హైదరాబాద్ ఇక మోడల్ అనుకుంటే ఇక మల్లారెడ్డి వస్తాడు, మోడల్ ఇద్దరు అంటాడు. ఇక అట్లా చేయరు మీరు, అట్లా వచ్చి కొట్టుకోరి సావురి సంకనాకురి ఒకటి. కాకపోతే ఆ కొట్టుకునే వీలు కాకపోతే కానీ ఈ పాలన చేయరు మీరు. అధికారంలో ఉన్నంతసేపు పాలనే చేయరు. రాత్రి 12, 1, 2 గంటలకు ఒకసారి పోయి మంచిగా లైట్లు వేద్దాం గ్రౌండ్లు వేసినట్టు ఇక కొట్టుకొని సావురి. సిగ్గు ఉండాలి కొంచెం అని కూడా. పాలించాల్సిన నాయకులు ఈ పనికిమాల మాటలన్నీ చెప్పుకుంటా ఉన్నారు. రైట్, నమస్తే తెలంగాణ. ఇట్లా ఉన్నది. మరి ఈ V6 ఈ రాజకీయ పార్టీలకు ప్రచారాలు చేసే V6 గురించి ఒకసారి చూద్దాం. 5 న్యాయాలు 6 గ్యారంటీలు మరియు తెలంగాణ ప్రత్యేక హామీలు. రండి భారతదేశంలో 10 ఏళ్ల అవినీతి పాలనను అంతం చేద్దాం. దేశం కోసం చేతులు కలపండి, కాంగ్రెస్కు ఓటు వేయండి. నిన్ననేమో ఈ సౌట V6 సౌట ఈ వెంకటస్వామి సౌట బీజేపీకి ఓటు వేయడానికి అన్నాడు. నిన్ననే కదా అది, నాకు తెలిసి ఉండాలి. మరి అట్లా సరే, నిన్న అయితే అన్నాడు ఎవరు ఈ V6 వెంకటస్వామి సౌట. వీళ్ళు వాడు కేంద్రానికి భయపడతాడా, లేకపోతే బీజేపీ దగ్గర డబ్బులు తీసుకుంటాడా, కమిషన్ తీసుకుంటాడా? ఈ కాంగ్రెస్ వాడు ఇక కాంగ్రెస్లో ఉన్నాడు కనుక ఇప్పుడు ఆయన అక్కడ ఎమ్మెల్యే కనుక నడిపిస్తూ ఉన్నాడు. కానీ గిట్లా ప్రజలకు వాస్తవాలు చూపెట్టాల్సిన పత్రికలు, అధికార పక్షాన్ని ఎల్లప్పుడూ క్వశ్చన్ చేయాల్సిన పత్రికలు, వారి యొక్క వైఫల్యాలను ఎండగట్టాల్సిన పత్రికలు ఏం చేస్తూ ఉన్నాయంటే వాళ్ళ యొక్క రాజకీయ పాంప్లెంట్ ఉంటుంది కదా, కరపత్రం, వాళ్ళ యొక్క మేనిఫెస్టోని ఒక పొలిటికల్ మేనిఫెస్టోని చూపెడితే పర్లేదు, ప్రచారం చేస్తే ఈ విధంగా ఉంటే పర్లేదు. కానీ ఈడు ఏం చెప్తా ఉన్నాడు చూడు, ఈ సిగ్గులేని సౌట. రండి భారతదేశంలో 10 ఏళ్ల అవినీతి పాలనను అంతం చేద్దాం, దేశం కోసం చేతులు కలపండి, కాంగ్రెస్కు ఓటు వేయండి. పోయి కాంగ్రెస్ వాళ్ళు ఒకరి సంఖ ఒకరు నాకుర్రి. వివేక వెంకటస్వామి V6 ఓనరు, V6 ఈ పత్రికకి ఇట్లా రాసినోడు పోయి ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ రాహుల్ గాంధీ సంఖలు నాకుర్రి. మీరు నాకురి కంబ ఉంటుంది మీకు. మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు తెలంగాణ ప్రజలకు ఓటేయమని? క్వశ్చన్ చేయాల్సిన పత్రికలు క్వశ్చన్ చేయట్లే. వాడు నమస్తే తెలంగాణ వాడు అంతే, V6 వాడు అంతే, ఇక ఆంధ్రజ్యోతి వాడు అంతే, సాక్షి వాడు అంతే. ఒక్కడికి కూడా ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదు. ఎవడి సెల్ఫ్ డబ్బా వాడు కొట్టుకుంటా ఉన్నాడు. క్వశ్చన్ చేసే అదొక ప్రశ్నించే తత్వం కోల్పోయినరు. ఇక మనుషులే కోల్పోతున్నప్పుడు ఇక పత్రికల్లో ఈ ప్రచురమయ్యే ఇవే ఉంటాయి. సరే, వీళ్ళ లిస్ట్ అయితే ఇచ్చారు, ఒకసారి చూద్దాం. వీళ్ళు డాక్టర్ మల్లు రవి గారు, ఈయన సీనియర్ నాయకులు, ఇక మాజీ మంత్రి నాగర్ కర్నూలు నుంచి వెళ్ళి పోటీ చేస్తూ ఉన్నాడు. జీవన్ రెడ్డి గారు నిజామాబాద్ నుంచి వెళ్ళి, వెలిచాల రాజేందర్ రావు గారు కరీంనగర్ నుంచి వెళ్ళి, రఘురామిరెడ్డి ఖమ్మం నుంచి వెళ్ళి, బలరాం నాయకు పురికా మహబూబాద్ నుంచి వెళ్ళి, సురేష్ కుమార్ షట్కారు జైరాబాద్ నుంచి వెళ్ళి, MD సమీర్ వలీవుల్లా హైదరాబాద్ నుంచి వెళ్ళి, ఇక్కడ ఫిరోజ్ ఖాన్ అన్న ఉండాల్సింది పాపం ద్రోహం చేసిండ్రు. CH వంశీచందర్ రెడ్డి మహబూబ్ నగర్ నుంచి వెళ్ళి, వంశీ కృష్ణ పెద్దపల్లి నుంచి వెళ్ళి, రఘువీర్ కందుకూర్ నల్లగొండ నుంచి వెళ్ళి, ఎవరు ఈయన వాళ్ళ తమ్ముడు, అది ఎమ్మెల్యే తమ్ముడు, నీలం మధు మెదక్ నుంచి వెళ్ళి, కడియం కావ్య వరంగల్ నుంచి వెళ్ళి, జంపింగ్ జపాంగ్ కడియం కావ్య, డాక్టర్ G రంజిత్ రెడ్డి చేవెళ్ళ నుంచి వెళ్ళి, సునీతారెడ్డి మల్కాజ్గిరి నుంచి వెళ్ళి, ఇక జంపింగ్ దానం సికింద్రాబాద్ నుంచి వెళ్ళి, CH సుగుణా కుమారి ఈమె టీచర్ ఆదిలాబాద్ నుంచి వెళ్ళి,
సిహెచ్ కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి నుంచి వెళ్ళి ఒక రెడ్డి 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 మాదిగ ముదిరాజ్ రెడ్డి మల్లు రవి జీవన్ రెడ్డి వెలిచాల రాజేందర్ రావు రఘురామి రెడ్డి నాయక్ బలరాం నాయక్ ఎస్టీ సురేష్ కుమార్ షెట్కార్ మన తెలియదు ఇది సమీర్ వల్లీవుల్లా ముస్లిం సిహెచ్ వంశీచందర్ రెడ్డి ఇక్కడ వంశీ కృష్ణ పెద్దపల్లి ఇట్లయితే ఇచ్చిండ్రు మరి ఇక అంటే ఈ నిమ్న వర్గాలకు వాళ్ళకు వీళ్ళకు ఎంత చేకూర్చారో ఎన్ని సీట్లు ఇచ్చారో తెలియదు కానీ ఈ మొత్తం చూసుకుంటే ఇక ఒక్కదానికే వచ్చినట్టుంది కడియం కాదు ఇట్లయితే ఉన్నది ఇక వాళ్ళు ఓటేయమని చెప్పేసి ప్రచారం చేస్తూ ఉన్నారు ఇక ఈ జంపింగ్ జపాంగ్ ఇలా కథ ఇట్లా ఉన్నది ఇక పార్టీలు మారి మాయమాటలు చెప్పుకొని ఇక వెంటనే అది ఏదైనా ఉండొచ్చు వయసు అయిపోయింది ఇక నాకు ఎందుకు లొల్లి అనుకున్నాడా కడియం శ్రీ గారి లేకపోతే ఇక నేను ప్రతిపక్షంలో ఉన్నా నేను తట్టుకోగలుగుతా కానీ బంగారం అసొంటి నా బిడ్డ మండే సూర్యుడిలా వచ్చాడు మన రేవంత్ అన్న అనే అంత గొప్పగా మాట్లాడే నా బిడ్డ ఎందుకు ఉండాలి ప్రతిపక్షంలో అనుకున్నాడో ఏమో తెలియదు కానీ ఈ కడియం కావ్య గారిని కాంగ్రెస్కు పంపించి టికెట్ ఇప్పించి ఈ విధంగా చేస్తూ ఉన్నాడు సరే చూద్దాం మరి గెలుస్తారా మరి ఇక వీళ్ళంతా కూడా ఇది కాంగ్రెస్ చిట్టా ఈ వెలుగోడు వీళ్ళకు ఓట్లు వేపిస్తూ ఉన్నాడు వీడు కార్యకర్త అయిపోయి ప్రచారం చేస్తూ ఉన్నాడు పత్రిక కార్యకర్త కంటే హీనంగా తయారైపోయింది కార్యకర్త అంటే సరే జెన్యూన్గా ఉంటాడు ఒక లాయల్ ఒక పర్సన్ ఒక పార్టీ కట్టుబడి ఉండడం వేరు కానీ పత్రికలు ఉండడమే ఇగో ఆంధ్రజ్యోతి అమ్ముడు పాయే కాంగ్రెసు పాలనకు వేసిండిన దేశం కోసం చేతులు కలపండి ఇదే సేమ్ ప్రింట్ అక్కడ గుద్దిరు ఇక్కడ గుద్దిరు అక్కడ కొంత అమౌంట్ ఇక్కడ కొంత అమౌంట్ పోయింది నిన్న ఇదే బీజేపీ ముచ్చట ఇదే వెలుగులా ఇదే సాక్షిలో చూసినాం ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో ఈ రాధాకృష్ణ వీళ్ళంతా పార్ట్నర్స్ కదా ఓటుకున్నట్టు పార్ట్నర్స్ వీళ్ళంతా టీడీపీ ఇదంతా ఇక ఈడ కూడా